మనలో కొంతమందికి ఉన్నట్టుండి మోకాల్లో నొప్పి మొదలవుతూ ఉంటుంది. మోకాలిని కాస్త కూడా వంచలేకపోతూ ఉంటారు. కింద కూర్చోవటానికి కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోకాలి భాగం అంతా నొప్పితో పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితికి మోకీలు భాగంలోని మెనిస్కల్ కణజాలం దెబ్బతినడం, దానిలో పగుళ్లు రావటాన్ని కారణంగా చెబుతారు డాక్టర్లు. అధిక బరువులు ఎత్తినప్పుడు, అకస్మాత్తుగా కదిలినప్పుడు, పొరపాటున కింద పడ్డప్పుడు మొదలైన కారణాల వల్ల మోకీలు భాగంలోని మెనిస్కల్ కణజాలం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు దెబ్బతిన్న మెనిస్కల్ కణజాలము తిరిగి బాగయ్యేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మోకాలు ఒక అద్భుతమైన అమరిక మాత్రమే కాదు, అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. మోకాలి భాగంలో ఎముకలు, కీళ్లతో పాటు లిగమెంట్లు, మృదులాస్థి కణజాలం కూడా ఉంటుంది. అలాగే తొడ ఎముకను, మోకాలి ఎముకను కలిపి ఉంచటానికి వీలుగా సి ఆకారంలో మెనిస్కస్ అనే కార్టిలేజ్ కణజాలం కూడా ఉంటుంది. మోకాలి సమస్యల్లో ప్రధానంగా ఈ మెనిస్కస్ భాగం దెబ్బతినటం, అక్కడి కణజాలంలో పగుళ్లు రావటం అనేది ఇవాళ ఎక్కువగా చూస్తున్నాం. వైద్య పరిభాషలో మెనిస్కల్ టేర్గా పిలిచే ఈ సమస్యకు మనం తెలియకుండా చేసే పొరపాట్లే చాలా వరకు కారణంగా ఉంటున్నాయి. మోకాలిని అతిగా ఉపయోగించటం, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా శక్తికి మించిన బరువుల్ని ఎత్తటం, అకస్మాత్తు కదలికల మూలంగా మోకాల్లో మెనిస్కల్ కణజాలంలో గాయాలు అవుతున్నాయని చెబుతారు డాక్టర్లు. మెనిస్కల్ టియర్ అనేటువంటిది వయస్సుతో సంబంధం లేదు. ఇది అక్యూట్ అండ్ క్రానిక్ అనేటువంటి రెండు దశలలో ఉంటుంది. అక్యూట్ అనేటువంటిది యంగ్ పీపుల్ సడన్గా మెట్ల నుండి మోకాలుపై బరువు పడి, మెలిక పడి, మోకాలు మీద సాఫ్ట్ గుజ్జు లాంటి ఆ పదార్థము సడన్గా దెబ్బతినడం చేత మనకు మెనిస్కల్ టియర్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మెనిస్కస్ అనేది మోకాలు లోపల మీడియల్ మెనిస్కస్, లేటరల్ మెనిస్కస్ అనేటువంటి కార్టిలేజినస్ మెటీరియల్. దీని పని ఏంటంటే మనం సడన్గా దూకినా, దుమికినా, పరిగెత్తినా ఆ షాక్ను అబ్జర్వ్ చేయడం, జాయింట్ లోపల స్టెబిలిటీ తీసుకురావడం, జాయింట్ పడిపోకుండా చూడడం దీని ఉద్దేశం. అంటే డైరెక్టు ఫీమర్ బోను, టిబియా బోనుకు మధ్యలో నలిగిపోయి ఆ రెండు బోన్స్ డ్యామేజ్ కాకుండా మోకాల్ని కాపాడడానికి సహజంగా ప్రకృతి ఏర్పరిచిన విధి విధానం. ఈ విధి విధానం అక్యూట్ ఫేజ్లో సడన్గా యువతలో కానీ, ఈ స్త్రీలలో కానీ హార్మోనల్ ప్రాబ్లం చేత వీక్ బోన్స్ ఉండే వాళ్ళಲ್ಲಿ మెనిస్కల్ టియర్, దట్ టు మీడియల్ మెనిస్కల్ టియర్ ఎక్కువగా చూస్తుంటాం. దీనిలో సివియర్ పెయిన్, మోకాలు చుట్టూ వాపు, నడవలేకపోవడం, చాలా వేదన, నొప్పితో కూడి ఉండడం, సడన్గా కూలబడిపోవడం జరుగుతుంటుంది. మోకాలి భాగంలో మెనిస్కల్ కణజాలం దెబ్బతిన్నప్పుడు, అందులో పగుళ్ళు వచ్చినప్పుడు మోకాల్లో నొప్పి అనేది సమస్యగా మారుతుంది. మోకాలి కదలికలు కష్టంగా మారతాయి. ఒక్కోసారి మోకీలు బిర్ర బిగుసుకుపోతుంది, జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, ఐస్తో కాపడం పెట్టడం, ఫిజియోథెరపీ సాయం తీసుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. చాలినంత విశ్రాంతి తీసుకోవటం, ఐస్తో కాపడం పెట్టుకోవటం, మోకాలును ఎత్తులో ఉంచుకోవటం మేలు చేస్తుంది. ఇక వెల్లుల్లి ముద్దను 2 చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు 2 సార్లు వేడి నీళ్లతో తీసుకుంటే మోకాలి నొప్పి నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే అరకప్పు సొంఠి కషాయానికి 2 చెంచాల ఆముదం కలిపి రోజుకు 2 సార్లు తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. అర చెంచా సొంఠి, 1 చెంచా నువ్వులు, అర చెంచా బెల్లం, ఈ మూడింటిని ముద్దగా నూరి రోజు 2 పూటలా తీసుకుంటే మోకాలి నొప్పి త్వరగా తగ్గుముఖం పడుతుంది. వీటితో పాటు మహానారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా మర్దన చేయటం మంచిది. సిటీ స్కాన్ కానీ, ఆర్థ్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కానీ, తర్వాత ఎంఆర్ఐ నీ జాయింట్ పరీక్ష చేస్తే మీడియల్ మెనిస్కస్ ఎంత డ్యామేజ్ అయింది, మల్టిపుల్ డ్యామేజ్ అయిందా లేదా దాన్ని అసెస్ చేయవచ్చు. ఈ డ్యామేజ్ యొక్క అసెస్మెంట్ తర్వాత ఇది ఉందా లేదా, ఇప్పుడు అంటే ఎంఆర్ఐలు వచ్చినాయి, ఆర్థ్రోస్కోపీ విధి విధానాలు ఉన్నాయి. ఇదివరకు మేము 30 ఏళ్ల క్రితము మ్యాక్ ముర్రేస్ అనేటువంటిది టెస్సాలీస్ పరీక్ష విధానంలో చేసేవాళ్ళం. మ్యాక్ ముర్రేస్ అనేది సింపుల్ టెస్ట్ అండి. రోగిని పడుకోబెట్టండి, మోకాలు ముడచండి,
చేతిని సపోర్ట్ ఇచ్చి మోకాలను అటు ఇటు జరపండి. క్రాక్లింగ్ సౌండ్, సివియర్ పెయిన్ వచ్చిందంటే మ్యాక్ ముర్రేస్ టెస్ట్ ఈజ్ పాజిటివ్, లోపల మెనిస్కల్ టియర్ ఉంది. ఇంకొక టెస్ట్ ఏంటంటే థెస్సాలిస్ టెస్ట్. మీకు డౌట్ వచ్చింది, పేషెంట్ను ఒంటి కాలు మీద నిలబెట్టండి, నిలబడిన కాలును అటు ఇటు 5 degrees కదపడానికి ప్రయత్నం చేయమని రోగికి చెప్పండి. కదిపినప్పుడు సివియర్ పెయిన్, క్రాక్లింగ్ సౌండ్ వచ్చింది, థెస్సాలిస్ టెస్ట్ పాజిటివ్ అండ్ మెనిస్కల్ టియర్ ఉంది. సో దీనికి మనము ఆధునిక పద్ధతులలో సర్జరీ, ఆర్థ్రోస్కోపీ విధానం లోపల థెరాపెటిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా సర్జరీ చేసి టియర్ అయినటువంటి దాన్ని అతికించడము, తీసివేయడం చేస్తాం. ఈ రెండూ కాకుండా ఇది తీసివేయకుండా సర్జరీకి పోకుండా భయపడే వాళ్ళు చాలామంది కూడా ఆయుర్వేదిక్ వైద్యానికి, శస్త్రవైద్యుల దగ్గరికి వస్తారు. మా దగ్గర నాగరాది చూర్ణాన్ని లేపనం రూపకంగా చేసి ఎక్స్టర్నల్గా చేయడం, మహారాస్న లేపనాన్ని పైకి పూయడం, అంతేకాకుండా ఎగ్గు యొక్క తెల్ల సొనను రాస్న, మంజిష్ట, బల లాంటి చూర్ణాలతో కలిపి గోరువెచ్చే లేపనానిగా చేసి 14 నుండి 21 రోజులు మోకాలి మీద లేపనంగా చేసి ఆ లేపనాన్ని ఉంచినట్టయితే అది మెనిస్కల్ టియర్ వితౌట్ సర్జరీ దాదాపుగా మేము దాన్ని అతికించడానికి ప్రయత్నం చేశాం. సర్జరీ పోకుండా సక్సెస్ఫుల్గా చేయవచ్చు. ఇట్లా కూడా రిలీఫ్ రాని దశ లోపల జానుబస్తి అనేటువంటి ప్రత్యేకమైన విధానం ద్వారా మోకాల మీద పిండికట్టు కట్టి 100 mlను మనకు వివిధ రకాలైనటువంటి వాత శామక తైలాల ద్వారా మనం పిండికట్టు లోపల గోరువెచ్చని తైలాన్ని పెట్టి 45 నిమిషాలు ఉంచి జానుబస్తి విధానము ద్వారా శస్త్రకర్మకు భయపడ్డ వాళ్ళకి, శస్త్రకర్మ ద్వారా రికరెంట్ అయిన వాళ్ళకి ఈ జానుబస్తి విధానం ద్వారా మెనిస్కల్ టియర్ను దాదాపుగా నివారించవచ్చండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది నానుడి. మోకాలి సమస్యల విషయంలో ఇది అక్షర సత్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అధిక బరువుల్ని ఎత్తకూడదు. మోకాలిని అతిగా ఉపయోగించటం, అకస్మాత్తుగా పైకి లేవటం, కూర్చోవటం వంటివి చేయకూడదు. వ్యాయామానికి ముందు వార్మప్ చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈత, సైక్లింగ్ వంటివి మోకీలును పటిష్టం చేస్తాయి. వీటిని అలవాటుగా మార్చుకోవాలి. తరచూ ఫిజియోథెరపీ చేయించుకోవటము మంచిదే. ఇక ప్రయాణాల్లో తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. ఆటలు ఆడే సమయంలో మోకాలికి నీ గార్డు వాడాలి. హై హీల్ ఉన్న బూట్లు ధరించకూడదు. ఆహారంలో తగినంత కాల్షియం, విటమిన్ డిని అందించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. మోకాల్లో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం అన్ని విధాలా మేలు.